అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పొద్దుటూరు డీఎస్పీ పూతి భవన హెచ్చరించారు. ఇక పొద్దుటూరు పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నటువంటి 23 మందిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలియజేశారు. వారి నుంచి 3.10 లక్షల నగదు, 23 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు చేసినట్లు వారు వివరించారు. 18 మొబైల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లోని మనకు తెలిసిన కొత్త ఎంఓ ఏంటంటే పుట్ట గిరీష్ కుమార్ అని ఒక ఏజెంట్ ఉంటారు. ఇతను ఫర్ వెబ్సైట్ కాల్డ్ bigbill247.com వెబ్సైట్ కోసము వర్క్ చేస్తూ ఉంటారు యాజ్ అన్ ఏజెంట్. వీళ్ళు ఏం చేస్తారంటే కొత్త ఏమో వాళ్ళు ప్లేయర్స్ ని అట్రాక్ట్ చేసి వాళ్ళని అసోసియేట్స్ కింద క్రియేట్ చేసి ఐపీఎల్ గానీ ఎనీ క్రికెట్ బెట్టింగ్ టైంలో గానీ వీళ్ళు యూటిలైజ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఫోన్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ చెక్ చేస్తుంటే we got to know that around 1 crore rupees వరకు ట్రాన్సాక్షన్స్ ఎలోన్ ఐపీఎల్ సీజన్ అండ్ గేమింగ్ సీజన్ అంతా జరిగింది ఇయర్ లో. సో ఇలాగా డిఫరెంట్ వెబ్సైట్స్, డిఫరెంట్ యాప్స్ మన ప్రొద్దుటూరులోని కానీ మన ఎంటైర్ స్టేట్ లో కానీ జరుగుతుంది కొత్తగా క్రియేట్ చేసి. ఇది ఒక న్యూ ఎమో. దీంట్లోని మనం ఏం చేసామంటే ఈసారి వెబ్సైట్ ఓనర్స్ ఏదైతే ఈ వెబ్సైట్ ఉందో దీని ఓనర్స్ అవనండి, నెక్స్ట్ టైం నుంచి ఆల్ యాప్ ఓనర్స్ కూడా ఎప్పుడైనా దొరికితే వాళ్ళని కూడా అక్యూజ్డ్ లిస్ట్ లోని చేర్చడం జరిగింది ఈసారి. దీంట్లోని మనం గమనిస్తే ఆల్మోస్ట్ 40 మెంబర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు యాజ్ అసోసియేట్స్. వీళ్ళందరినీ కూడా అక్యూజ్డ్ లిస్ట్ లో చేర్చడం జరిగింది. ఇదంతా అండర్ పెటీ ఆర్గనైజ్డ్ క్రైమ్ కొత్తగా బిఎన్ఎస్ లోని ఇంట్రడ్యూస్ చేసిన సెక్షన్ 112 లోని మనం పెట్టడం జరిగింది ఈసారి. అండ్ ఏపీ